ఆస్ట్రేలియాలో వరుసగా 3 టెస్టు మ్యాచ్ల్లో ఫ్లాప్ అయిన రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను తప్పించారు. దీంతో అతన్ని ప్లేయింగ్ 11 లో చోటు కల్పించలేదు. రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ కి అవకాశం లభించింది. ఇక అలాగే కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత తదుపరి 3 టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించగా టీమిండియా 2 టెస్టులు ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత క్రికెట్ లో 50 ఏళ్ల తర్వాత ప్లేయింగ్ 11 నుంచి కెప్టెన్ ను తొలగించడం ఇదే తొలిసారి. 1975లో ఆఫ్ స్పిన్నర్ వెంకట్రామన్ కూడా మొదటి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన తర్వాత రెండో టెస్టు నుంచి తొలగించారు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మను కూడా ప్లేయింగ్ 11 నుంచి తొలగించారు. అయితే రోహిత్ తన ఇష్టానుసారంగానే సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడని వినిపిస్తుంది. ఓ బ్యాటర్ గా కూడా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్ లో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అలాగే జట్టులో మరో మార్పు జరిగింది. ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధి కృష్ణ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. ఇక టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కెప్టెన్ మారినా కూడా బ్యాట్స్మెన్ల వైఫల్యం మాత్రం మారలేదు. టీమిండియా ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. 11 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. లోకేష్ రాహుల్ 14 బంతుల్లో 4 పరుగులకే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే 26 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ 10 పరుగులే చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా 17 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ జట్టును ముందుకు నడిపే క్రమంలో 64 బంతులు ఎదుర్కొన్న శుభమన్ గిల్ సైతం 20 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇలా లంచ్ బ్రేక్ ముందు 3 వికెట్లు కోల్పోయింది. 57 పరుగులు చేసి టీమిండియా.